హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను నా ర్యాండమ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ అయితే ముగ్గుతో అయితే స్టార్ట్ చేస్తున్నానండి వీడియో అనేది. ఇవాళ వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారు, అవి ఎలా స్టోర్ చేసి ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో. అలాగే కుర్తాస్ కలెక్షన్ కూడా చూపిస్తానండి. కుర్తాస్ కలెక్షన్ చేయమని చెప్పి అడుగుతున్నారు. అయితే కొన్ని నేను కొత్తవి తెప్పించుకున్నాను ఆన్లైన్లో, అవి కూడా నేను రివ్యూ అనేది మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ ముగ్గైతే చూసారు కదా, ఈ ముగ్గైతే వేశానండి. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మందారాలతో ముగ్గైతే ఇలా అలంకరించేసి పోజ్ అయితే అయిందండి. ఈ మధ్యన ఎక్కువగా మార్నింగే మా వారు అయితే చేసేసుకుంటున్నారు మందిరం దగ్గర. ఇంకా ఇది చూసారా, పుచ్చకాయ అన్నమాట. ఇవి వచ్చేసి జ్యూస్ చేసి వీటిలో వేస్తే మనకి ఐస్ ఉంటుంది కదా, ఐస్లా తయారవుతాయి అన్నమాట. అందుకని మార్నింగే పెట్టేస్తున్నాను ఇవి, ఎందుకంటే మధ్యాహ్నానికి అవి ఫ్రీజ్ అయ్యి మంచిగా ఐస్ లాగా వస్తాయి అన్నమాట. అందుకని ఇవి పెట్టుంచాను. ఈ మధ్యన ఇలా చేస్తున్నాను, ఊరికే చల్లగా తాగాలని అనిపిస్తూ ఉంటుంది కదా సమ్మర్. పిల్లలు ఎలాగ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఏదో సరదాగా అని చెప్పి అలా చేయమంటే అలా చేశాను. బయట ఐసులు కొనే కన్నా ఇదే బెస్ట్ అండి. కాకపోతే నేను పుచ్చకాయలో ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ జ్యూస్ చేసేసి వాటర్ కూడా పంచదార ఏమీ కలపకుండా జ్యూస్ చేసేసి ఆ క్యూబ్స్లో అయితే వేసేసాను. మామూలుగా అయితే పుచ్చకాయ ఇలాంటివి ఏంటంటే డైరెక్ట్గా తింటేనే చాలా మంచిది. నేనైతే అలాగే తింటాను, పిల్లలు ఏంటంటే అలా తింటారు కాబట్టి అలా చేశాను. ఇంక ఇక్కడ నేను వెజిటేబుల్స్ అయితే స్టోర్ చేస్తున్నానండి. ఆకుకూరలు వచ్చేసి ఇలా పేపర్లో కట్టేసాను అనమాట. కొత్తిమీర పుదీనా వచ్చేసి ఇలా బాక్స్లో స్టోర్ చేస్తానండి. చాలా రోజుల వరకు ఉంటుంది, 10 days అయినా కూడా పాడవట్లేదు అసలు కొత్తిమీర. నెక్స్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్ కూడా న్యూ కదా, కూలింగ్ అది బాగుంది, అసలు ఏవి కూడా పాడవడం లేదు. ఇంకా ములక్కాళ్ళు వచ్చేసి నేను ఇలాగా ముక్కలు చేసేసి బాక్స్లో పెట్టేస్తానండి. ఇలా పెడితే మనకి ఇవి కూడా ఒక 10 days ఉంటాయి, ఎప్పుడు కావాలితే అప్పుడు వండుకోవచ్చు. పుదీనా కూడా ఒలిచేసి పెట్టుకుంటే బాగుంటుంది, కాకపోతే కొంచెం ఖాళీ లేదనమాట. అందుకే అది కూడా నేను పేపర్లో చుట్టు పెట్టేశాను, తర్వాత తీసి ఒలుద్దామని చెప్పి. ఇంకా పొట్లకాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు వెజిటేబుల్ బ్యాగ్స్ ఏం లేవండి ప్రజెంట్. అందుకని మనకి బ్యాగ్స్ వస్తాయి కదా, క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నారు కదా బయట, అవే నేను ఇలా రీయూజ్ చేసేస్తున్నాను కొన్ని కూరగాయలకి. ఇంకా టమాటాలు వచ్చేసి తట్టలో పెట్టాను అనమాట. ఇది మొన్న సుబ్బయ్య గారి హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటే బుట్ట భోజనం ఇచ్చారు, ఆ బుట్ట అలా యూజ్ చేసేస్తున్నాను. ఇంకా జ్యూస్కి ఏబీసీ జ్యూస్కి వచ్చేసి అన్నీ ఒక దాంట్లో పెట్టేశానండి. అంటే యాపిల్స్ కాకుండా బీట్రూట్, క్యారెట్, కీరా అవన్నీ ఒక దాంట్లో పెట్టాను. జ్యూస్కి అలా తీసుకోవడానికి ఉంటుంది కదా అందుకని. ఇంకా పచ్చిమిర్చి అయితే ఒలిచి పెట్టేస్తాను. ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా బాస్కెట్లో పెట్టేస్తానండి. జామకాయలు ఇవన్నీ బయటే ఉంచేస్తాను, ఫ్రిడ్జ్లో ఏం పెట్టను. కర్బూజా కూడా ఎక్కువగా ఈ సమ్మర్ ఏంటంటే కర్బూజా జ్యూస్ తాగితే చాలా కూలింగ్ ఉంటుంది బాడీ. ఇంకా గ్రేప్స్ ఇవన్నీ కూడా గ్లాస్ బాక్సెస్లో స్టోర్ చేస్తున్నానండి. ఇక నిమ్మకాయలు అలాగే ఆమ్లా ఇంకా దొరుకుతున్నాయి, ఇవి కూడా తీసుకొచ్చారనమాట. అవన్నీ ఒక డబ్బాలో పెట్టేశాను. మనకి ఇలా స్టోరేజ్ కంటైనర్స్ ఉంటే కనుక చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఏవైనా సరే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే అవి మనకి విజిబుల్గా ఉంటే కనుక ఏది పాడవదు, వెంటనే తీసి కుక్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా. ఇంకా పాపాయ అయితే నేను ఇలాగా ర్యాప్ చేసి పెట్టేస్తానండి. పచ్చిగా ఉంటే మొగ్గుతుంది, అలాగే పాడవదు. పేపర్లో చుట్టేసి పెట్టమని వాళ్ళే అమ్మే వాళ్ళే చెప్తారనమాట. అందుకే నేను అప్పటి నుంచి ఇలాగే చేస్తాను. ఇంకా ముంజలు చాలా ఇష్టం అనమాట, సమ్మర్ బాగా దొరుకుతాయి కదా, ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం తీద్దాంలే అని చెప్పి. అలాగే నేను కరివేపాకు వచ్చేసి వాష్ చేసేస్తానండి. నీట్గా వాష్ చేసి ఒక క్లాత్ మీద, ఏదైనా పొడి క్లాత్ మీద పెట్టేస్తే చక్కగా అది డ్రై అయిపోతుంది. తర్వాత అప్పుడు నేను రెమ్మలు ఒలిచేసి బాక్స్లో స్టోర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే ఈ వెజిటేబుల్స్ పని అయితే అయిపోయింది. ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేస్తాను. వంట ఎలాగో లేట్ కదండి, లంచ్ బాక్సెస్ లేవు కాబట్టి లేట్గా అనమాట. అందుకే ఈ వర్క్స్ అన్నీ అయిన తర్వాత ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను. అయితే బెండకాయలు ఏంటంటే మా వారు కొంచెం పులుసు చేయమన్నారు. నేను పులుసు కూరలు చాలా తక్కువ వండుతాను, ఎందుకంటే నేను తిన్ను. అంటే ఇంట్లో అందరికన్నా మా వారు, మా పెద్దమ్మ ఇష్టంగా తింటారు పులుసు కూరలు, అంతే తప్ప మేము ముగ్గురం తినం అనమాట. అందుకని తక్కువ వండుతాను. ఇవాళ అయితే ఇది చేయమన్నారు. ఆయన కోసం అయితే ఇక్కడ బెండకాయ పులుసు చేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు వేపేసి అలాగే టమాటా వేపేసి తర్వాత బెండకాయలు కూడా వేసేసి బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు అనేది వేస్తానండి పులుసు. చింతపండు స్టోరేజ్ చేసుకుంటాను కదా, అదొకటి అయిపోయింది, అదొకటి చేసుకోవాలి నేను మళ్ళీ. అందుకని మామూలుగానే చింతపండు నీళ్ళలో నానబెట్టి ఇక్కడ పులుసు అయితే తీసాను.
ఇంకా అన్నీ అడ్జస్ట్ చేసుకుని ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ మరగపెట్టేస్తే పులుసు బాగా మరుగుతుంది, బాగుంటుంది. చాలా సింపుల్ కూర సింపులే కానీ నచ్చక ఎక్కువ చేయను. పులుసు కూరలకి ఏంటంటే కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. బెల్లం ముక్క కూడా యాడ్ చేశాను చిన్నది. ఇంకా మా కోసం అయితే ఇక్కడ నేను పప్పు అలాగే పొన్నగంటి కూర చేస్తున్నానండి. ఇంకా పిక్కలు ఉంది అలాగే అప్పడం వేపేద్దామని చెప్పి ఈ సమ్మర్ ఏంటంటే ఏమీ తినాలని కూడా అనిపించట్లేదు, ఏమీ వండాలని కూడా అనిపించట్లేదు. కానీ కుకింగ్ అయితే తప్పదు కదా మరి. అందుకని మా కోసం అయితే ఇక్కడ పప్పు పొన్నగంటి కూర అనమాట. ఇది నేను ఎలా చేస్తానంటే పప్పు బాగా వాష్ చేసి తర్వాత అందులో ఈ కూర వేసేసి కొంచెం చింతపండు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు టమాటా ఇవన్నీ కూడా వేసేసి దానికి వాటర్ అనేది యాడ్ చేసి అప్పుడు నేను విజిల్స్ అనేవి పెట్టేస్తానండి. ఇంకోండి ఇలా అయితే విజిల్ పెట్టేస్తాను. ఇంకా దీని తర్వాత వచ్చేసి స్మూదీ చేద్దామని చెప్పి ఇక్కడైతే నేను స్మూదీ చేస్తున్నానండి యాపిల్తో. నేను ఇంతకుముందు చూపించాను బనానాతో, ఇది యాపిల్తో చేస్తున్నాను. కానీ యాపిల్తో కన్నా బనానాతోనే బాగుంటుంది ఈ స్మూదీ అయితే. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నిన్న నైటే నానపెట్టేసాను. ఇవి ఉన్నాయి కదండి మనకి సీడ్స్ ఉంటాయి కదా, పుచ్చగింజలు, మెలాన్ సీడ్స్, ఇవన్నీ సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి మాత్రం మనం నైట్ నానపెట్టుకోవడం కన్నా ఎర్లీ మార్నింగ్ నానపెట్టుకున్నా సరిపోతుంది. ఎందుకంటే సమ్మర్కి ఒక్కొక్కసారి అవి పాడయ్యి స్మెల్ వస్తూ ఉంటాయి ఎక్కువసేపు మరి నానపెట్టేసి బయట వదిలేస్తే కనుక, అందుకని అనమాట. ఇంకా ఇవన్నీ వేసేసి నేను కొన్ని పాలు యాడ్ చేశానండి, అలాగే తేనె యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసి బ్లెండ్ చేసేస్తాను అనమాట. బాగుంటుంది. కానీ నాకైతే యాపిల్ కన్నా బనానాతో నచ్చింది డ్రై ఫ్రూట్ స్మూదీ అనేది. ఎక్కువగా ఇది మాత్రం మనం కంపల్సరీ తీసుకోవాలి పిల్లలతో పాటు, ఎందుకంటే మనకి చేయాలంటే మనకి బలం ఉండాలి కదా, అందుకని. ఇంకా ఇక్కడ పప్పు అయితే విజిల్స్ వచ్చేసినాయండి. ఒక 4 విజిల్స్ తర్వాత ఆఫ్ చేస్తాను. విజిల్ అంతా వదిలేసిన తర్వాత నేను డైరెక్ట్గా ఇంకా పోపు వేసేస్తాను. వెల్లుల్లిపాయ మనం పోపు సామాన్లన్నీ వేసుకుంటాం కదా దాంతో. కాకపోతే నేను ఇక్కడ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తానండి పోపులో. చూసారు కదా, చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను. ఇంకా పోపు వేసేసి ఉప్పు అడ్జస్ట్ చేసి కలిపేస్తాను. అంతే, వంట అయితే అయిపోయింది. మా కోసం ఈ పప్పు పొన్నగంటి కూర, మా వాళ్ళకైతే ఇవాళ బెండకాయ పులుసు అనమాట. ఇంకా అప్పడం వేపాను. పులుసులోకి బాగుంటుంది, పప్పులోకి బాగుంటుంది. చూసారు కదా, మా లంచ్ అయితే ఇది. ఇంకా ఇవాళ అయితే ఇలా సింపుల్గా అయిపోయిందండి. అసలు ఏం చేయాలని అనిపించలేదు ఇవాళ నాకు ఎందుకో. ఇంక ఇలా సింపుల్గా అయితే మీల్స్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను. అయితే ఇవాళ ఏంటంటే నేను కొన్ని కుర్తా కలెక్షన్ అనేది చూపిస్తానండి. నన్ను కుర్తా వీడియో చేయమని అడిగారు కలెక్షన్. అయితే నేను ఇవి కొత్తగా తెప్పించాను. అయితే ఆల్టర్నేట్ కూడా చేయించానండి. చేయించాకే నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఇది బ్లాక్ ప్రింటెడ్ వచ్చింది కదా, మనకి ఇది కొంచెం సిల్క్ వస్తుందండి. క్లాత్ అనేది కాటన్ కాదు, అలాగని రేయన్ కూడా కాదు, కొంచెం సిల్క్ మిక్సింగ్ వచ్చింది. నేను ఈ మింత్రా నుంచి తీసుకున్నాను. మీకు లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఇలాగా థ్రెడ్స్ వచ్చినాయండి, డిజైన్గా వేసుకుంటే అయితే ఇలా ఉంది. అయితే నేను అన్నీ కూడా మనకి హ్యాండ్స్ అనేవి కొంచెం మోచే కింద వరకు వస్తాయి కదా ఫుల్ హ్యాండ్స్ టాప్స్ ఎప్పుడు కూడాని. కానీ నేను ఏంటంటే 3/4 చేయించేస్తాను, హ్యాండ్స్ కట్ చేయించేస్తానండి పైకి. ఈ మధ్యకాలంలో నా టాప్స్ అన్నీ కూడా కట్ చేయించేస్తున్నాను, అంటే మోచే పైకే ఉంటున్నాయి అనమాట. హ్యాండ్ అనేది 3/4 పెట్టించేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి పర్పుల్ కలర్ లైట్. ఫ్రంట్ వర్క్ అయితే చాలా బాగుందండి, చూసారు కదా, ఇలా అయితే ఉంది. ఇది రేయాన్ అనమాట క్లాత్ అనేది. నేను ఈ బ్రాండ్ అంతా కూడా సోచ్ నుంచి అండి, ఒకటే మ్యాక్స్ నుంచి తెప్పించాను. సోచ్ కుర్తాస్ అనేవి నేను ఫస్ట్ టైం ఇవి తెప్పించడం. మరి క్వాలిటీ ఎలా ఉందో వాష్ చేసిన తర్వాత తెలియాలి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చాలా బాగున్నాయి. ఇక కొన్ని కుర్తాస్ ఏంటంటే మిషన్ వాష్కి పనిచేయండి. వాళ్ళు మనం ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడే మనకి కుర్తా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం వాషింగ్ అనేది పెట్టుకోవాలి. అన్ని కుర్తాస్ కూడా మిషన్లో వాష్ చేసేస్తే పాడైపోతాయి, కొన్ని హ్యాండ్ వాష్ కూడా పెట్టుకుంటూ ఉండాలి. ఇది వచ్చేసి ఇంకొక కుర్తా అండి, బేబీ పింక్ వస్తుంది, ప్రింటెడ్ వస్తుంది. దీని మీద ఇలాగా ఫ్లోరల్గా మంచిగా అంటే దగ్గర నుంచి షైనింగ్ ఉంది, చూసారు కదా, చిన్న మెరుపు ఏదోలా ఉందన్నమాట, షిమ్మర్లా ఉంది. ఇది కూడా బాగుంది. ఇది కూడా సిల్క్ వస్తుంది. ఇందాక చూపించింది ప్యూర్గా రేయాన్ అండి. మనకి రేయాన్ ఏంటంటే కొంచెం స్కిన్కి అంటుకున్నట్టు ఉంటాయి టాప్స్ అనేవి. ఇంకా ఇది వచ్చేసి కొంచెం సిల్క్ కదా, మామూలుగానే ఉంది. ఫిట్టింగ్ చేయించానండి ఇవన్నీ కూడా నేను. ఇంకొంచెం చూసారు కదా, 3/4 హ్యాండ్స్ అనేవి పెట్టించాను. మరి కింద వరకు చేతులు అనేవి ఉంచాను నేను. ఇంకా ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట, ఇందాకట పర్పుల్ టైప్లోనే అండి. ఇది కూడా
అంటే ఈ ప్యాటర్న్ బాగా నచ్చి నాకు నేను ఇలాంటివి 3 తీసుకున్నాను అనమాట. నాకు ఇవి బాగా సెట్ అవుతాయి ఈ ప్యాటర్న్, అందుకని ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఇంకా డిజైన్ ఇందాక వర్క్ వేరేలా వచ్చింది కదండి, ఇది వచ్చేసి థ్రెడ్గా వచ్చింది, గోల్డ్ థ్రెడ్ మీద రెడ్ కలర్ మీద చాలా బాగుంది. ఇంకా ఇది కూడా ఇలా నేను ఫిట్ చేయించుకున్నానండి. చెప్పాను కదండి, రేయన్ ఏంటంటే మనకి స్మూత్ వస్తుంది క్లాత్, అలాగే స్కిన్కి పట్టినట్టు ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి కాటన్ అండి, ఇది మ్యాక్స్ నుంచి అనమాట. అంటే బ్రాండ్ వేర్, సోచ్ కాదు, మిగిలినవన్నీ సోచ్ కుర్తాస్, ఇవి వచ్చేసి మ్యాక్స్ అయితే చెప్పక్కర్లేదు, నేను ఆల్రెడీ యూజ్ చేశాను చాలా టాప్స్, చాలా బాగుంటాయి, క్వాలిటీ అయితే నాకు నచ్చుతాయి. ఇంకా ఇది డార్క్ పర్పుల్ అండి, అది వైన్ షేడ్ వస్తుంది, చాలా బాగుంది. కాటన్ ఇది వచ్చేసి కాటన్, చూసారు కదా కాటన్కి రేయన్కి మనకి ఎంత తేడా ఉంటుందో. కానీ అన్ని మోడల్స్ ఒక దాంట్లోనే ఉండవు కదా, అందుకే నేను ఇవి కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా డైలీ వేర్ కుర్తాస్ అండి, ఇవి బాగుంటాయి డైలీ వేర్కి మనకి. ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇది డిజైన్ సింపుల్గా ప్లెయిన్ ఉంది కదా, బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నేవీ బ్లూ అండి. దీనికి ఫ్రంట్ సేమ్ ఇందాక గోల్డ్ థ్రెడ్ వచ్చింది కదా రెడ్ మీద, ఇది వచ్చేసి సిల్వర్ వస్తుందన్నమాట. వర్క్ అనేది ఇలా వచ్చింది. ఇది కూడా ప్యూర్ రేయాన్ అనమాట, అంటే బాగా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అనేది. చూసారు కదండి, నేనైతే ఈ కుర్తాస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నన్ను కలెక్షన్ వీడియో చేయమని చెప్పి అడిగారు. ఇంకా అవన్నీ చేయడం కన్నా ఇలా ఎప్పుడు తెప్పించుకున్నాక అప్పుడు షేర్ చేస్తే మీకు నచ్చితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటారు కదా అని ఇక్కడైతే నేను ఇవి కూడా షేర్ చేశానండి ఈ రోజు వీడియోలో. అదేంటి ఈ రోజు వీడియో, నా ర్యాండమ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.